అమ్మవారి ఆలయం గోదావరి వరద నీటిలో మునిగిపోయింది. ప్రస్తుతం వరదలోనే ఉంది. అయితే ఇక్కడ బోనాలు సమర్పించడానికి వచ్చిన మహిళలంతా కలిసి వినూత్న రీతిలో అమ్మవారికి బోనాలు సమర్పించారు. దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గండి పోచమ్మతల్లి అమ్మవారి ఆలయం ప్రస్తుతం గోదావరి వరదల కారణంగా కొద్ది రోజులుగా నీటిలోనే ఉండిపోయింది. ఇప్పటికీ అమ్మవారి విగ్రహం కూడా వరద నీటిలోనే ఉండిపోవడంతో బోనాలు సమర్పించడానికి వచ్చిన మహిళా భక్తులంతా ప్రక్కనే ఉన్న కొండపై ప్రత్యేకంగా ఒక అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ బోనాలు సమర్పించడం జరిగింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు కారణంగానే అమ్మవారి ఆలయం నీట మునుగుతుందని, ఈ ఆలయాన్ని ఇప్పటికే కూటమి ప్రభుత్వం నిర్మించాల్సి ఉండగా నిర్లక్ష్యం చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే బోనాలు సమర్పించడానికి వచ్చిన మహిళలంతా అమ్మవారి ఆలయాన్ని త్వరగా నిర్మించాలని, రక్షణ గోడ పనులు వెంటనే చేపట్టాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పించారు. కొండ పైభాగంలో ఏర్పాటు చేసిన విగ్రహానికి నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది. వివిధ రకాల స్వీట్సు, పసుపు, కుంకుమ, చీర, జాకెట్లు అమ్మవారికి సమర్పించారు. కూటమి ప్రభుత్వం వెంటనే అమ్మవారి ఆలయ విషయంపై చర్యలు చేపట్టి రక్షణ గోడ నిర్మించాలని కోరారు.